గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గైడ్. గేట్గా సుపరిచితమైన గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ప్రభుత్వ స్కాలర్షిప్లు, అసిస్టెంట్షిప్లు పొందడానికి కూడా గేట్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టే దీనికి ఇంత ప్రత్యేకత. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ గేట్ పరీక్షకి నోటిఫికేషన్స్ ఇటీవలే విడుదలైనాయి. మరి ఆ నోటిఫికేషన్స్ వివరాలు, అలాగే పరీక్షా విధానం గురించి మరిన్ని వివరాలు మనకి తెలియచేయడానికి మనతో ఉన్నారు గేట్ ఫోరం సీనియర్ మేనేజర్ సూర్య గారు. మరి వారితో మాట్లాడి మనం ఈ సబ్జెక్ట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 040-222-729010234477. గుడ్ ఈవినింగ్ సూర్య గారు. సో ముందుగా ఈ గేట్ పరీక్షా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు గేట్కి ఇంత ప్రాచుర్యం ఎందుకు వచ్చిందంటారు? గేట్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. సో మనము ఇంజనీరింగ్లో మనం ఒక స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటాం, కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ. సో అందులో మాస్టర్స్ డిగ్రీ పొందడానికి మనకు చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆఫర్ చేసేవి. అందులో ఐఐటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్. సో ఇందులో మనం కనుక ఎంటెక్ ప్రోగ్రామ్ చేసినట్టయితే మనకు మంచి భవిష్యత్తు, మంచి ప్యాకేజ్, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా గేట్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అనదర్ థింగ్ ఏంటంటే గత 3-4 ఇయర్స్లో గేట్ స్కోర్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కన్సిడర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలా తీసుకున్నట్టయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, పవర్ గ్రిడ్, ఇలాంటి పబ్లిక్ సెక్టర్స్లో ఒకవేళ జాబ్ కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక స్టూడెంట్ గేట్ ఎగ్జామినేషన్ రాయాల్సిందే. ఓకే, సో అయితే ఈ గేట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇటీవల విడుదలైనాయి కదా, ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాం. గేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సెప్టెంబర్ 1 నుంచి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. October 1 విల్ బి ద లాస్ట్ డేట్. ఆ రోజు అప్లికేషన్స్ క్లోజ్ చేయబడుతుంది. సో సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 లోపు మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఓకే, సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. అలా క్రెడిట్ డెబిట్ కార్డ్ లేని వాళ్ళు క్యాష్ ద్వారా పేమెంట్ చేయాలనుకున్నట్టయితే ఎస్బీఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ వెళ్ళి అక్కడ చలాన్ తీసుకొని అక్కడ పేమెంట్ చేయాలి. అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్, అంటే మీరు మీ ఇంజనీరింగ్ స్కోర్ ఎంత ఉంది, మీ 10th స్కోర్ ఎంత ఉంది అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ మీరు సిగ్నేచర్, అంటే మీ సిగ్నేచర్ అనేది ఒక పేపర్ మీద ఆల్రెడీ స్కాన్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలి. మీ ఫోటోగ్రాఫ్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సైజులో ఒక పర్టికులర్ కేబీ ఇస్తారు, వాళ్ళు 40 KB ఉండాలి సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే మీరు అదే సైజులో మీరు మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి. మీరు ఏదైనా ఈ 2 విషయాలలో ఫోటో అప్లోడ్ చేయడంలో కానీ లేకపోతే సిగ్నేచర్ అప్లోడ్ చేయడంలో కానీ ఏదైనా తప్పిదం జరిగినట్టయితే మీ అప్లికేషన్ మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. రైట్ సార్, అయితే ముందుగా కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు కాల్ తీసుకుందాము. హలో. గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు గేట్ ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు నేను ఇంజనీరింగ్కి వెళ్ళబోతున్నాను. సో దాని తర్వాత గేట్ ఎగ్జామ్ రాయాలంటే ఇంజనీరింగ్ ఏ ఇయర్ నుంచి గేట్ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది? మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారండి ఇంజనీరింగ్లో? ఓకే, కాల్ డ్రాప్ అయింది. సో జనరల్గా అయితే కనుక ఎలా ఉంటుందంటారు? సో అంటే అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ షీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హర్ 10+2 ఇంటర్మీడియట్ ఫినిష్ చేశారు. సో మీరు ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఈ విధంగా పలు రకాల స్ట్రీమ్స్ ఉంటాయండి. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గేట్ ఎగ్జామినేషన్కి కంప్లీట్ 4 years ఇంజనీరింగ్ సిలబస్ ఉంటుందండి. సో దానికోసం మీరు మీ గేట్ ప్రిపరేషన్ 2nd year నుంచే స్టార్ట్ చేయడం చాలా మంచిది. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఇయర్, 2nd year సబ్జెక్ట్స్ అలాంగ్ ఎట్ ద సేమ్ టైం 3rd and final year సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయినట్టయితే మీకు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి. సో మీరు ఆ ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి మీరు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు. సో మీరు ఫైనల్ ఇయర్లో ఓన్లీ మీ సబ్జెక్ట్స్ని రివైజ్ చేస్తూ ఉంటారు. సో దానితో మీకు ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు గేట్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టయితే కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయండి ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రశ్న ఏ విధంగా అయితే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మీరు కాన్సెప్ట్ స్ట్రాంగ్గా నేర్చుకున్నట్టయితే మీరు గేట్ ఎగ్జామినేషన్ని ఈజీగా క్లియర్ చేయగలరు. సో మీరు 2nd year నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ అంటే బేసికలీ బీటెక్లో ఏవేవైతే సబ్జెక్ట్స్ తీసుకుంటారో ఎంటెక్లో కూడా స్పెషలైజేషన్ వాటిలోనే ఉంటుంది అని. ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఓకే, రైట్ అండి. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో.
నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. అదే మేడం, ఇప్పుడు ఈసీ బ్రాంచ్ బీటెక్ అవుతుంది. గేట్ లో ఈసీ బ్రాంచ్ సంబంధించి రావాలంటే ఓబీసీకి ఎంత ర్యాంక్ రావాలి ఏంటి? ఈసీఈ బ్రాంచ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు బీటెక్. ఓకే, సో గేట్లో మంచి ర్యాంక్ రావాలంటే ఓబీసీకి అయితే కనుక ఎంత ర్యాంక్ రావాలి అనేది డౌట్. ఓబీసీ కేటగిరీలో అయితే మీకు 1000 లోపు ర్యాంక్ రావాలండి. అందులో కూడా మీకు ఎంటెక్ జనరల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళినట్టయితే మీకు 700 లోపు ర్యాంకే రావాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ అంటున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్స్లో కొన్ని ఐఐటీస్ చాలా స్పెషలైజ్డ్గా ఉంటాయండి. అలాంటి ఐఐటీస్లో మీరు ఆ ప్రవేశం తీసుకోవాలనుకున్నట్టయితే మీకు యూ హ్యావ్ టు గెట్ అ ర్యాంక్ బిలో 400 అండి. రైట్, మరో కాల్ తీసుకుందాం సార్. హలో హలో, నా పేరు మణికంఠ మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మణికంఠ? నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. కాకినాడ నుంచి. ఓకే, ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వస్తున్నాను మేడం. ఎలక్ట్రికల్ తీసుకుందాం అనుకుంటున్నాను. గేట్ లో గవర్నమెంట్ జాబ్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించి ఏమేమి ఉన్నాయో సార్ చెప్తారని ఫోన్ చేశాను. ఓకే, గవర్నమెంట్ జాబ్స్కి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం గేట్ స్కోర్ని కన్సిడర్ చేసే పిఎస్యూస్ ఆల్మోస్ట్ ఒక 16 పిఎస్యూస్ ఉన్నాయండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి తీసుకున్నట్టయితే పవర్ గ్రిడ్ ఉందండి. పవర్ గ్రిడ్ ఈజ్ ద హైయెస్ట్ పేయింగ్ పిఎస్యూ, 13.5 lakhs. మీరు ఫ్రెషర్గా అంటే మీరు గేట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి మీరు 1000 లోపు ర్యాంక్ సాధించినట్టయితే మీకు పవర్ గ్రిడ్ నుంచి కాల్ వస్తే యూ విల్ బీ గెటింగ్ అ ప్యాకేజ్ ఆఫ్ 13.5 lakhs అండి. అలా కాకుండా మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఉంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కూడా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్ అండి. మరి అయితే ఈ కోర్సులు అంటే ఈ పరీక్షని ఏ ఏ కోర్సులకి నిర్వహిస్తూ ఉంటారు? అలాగే గేట్ స్కోర్ మనకి ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? గేట్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 22 స్ట్రీమ్స్కి కండక్ట్ చేయబడుతుందండి. ఇందాక నేను చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కాకుండా మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, ఈ విధంగా మనకు టోటల్గా 22 స్ట్రీమ్స్ ఉన్నాయండి. సో ఈ అన్ని స్ట్రీమ్స్కి మనకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మీరు క్వశ్చన్. ఓకే, సో అయితే మరొకటి ఏంటంటే గేట్ స్కోర్ అనేది మనకి ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? సో గేట్ స్కోర్ నాట్ ఓన్లీ ఫర్ మనకు ఎంటెక్ చేయడానికే కాకుండా ఇందాక డిస్కస్ చేసినట్టు గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. అండ్ మీరు ఒకవేళ మీకు టీచింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఎంటెక్ డిగ్రీ ఉంటేనే మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లో మిమ్మల్ని లెక్చరర్గా కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమైనా ఉంటుందంటారా ఈ గేట్ ఎగ్జామ్లో? ఒకసారి దాని గురించి తెలియజేయండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. 1/3 ఆఫ్ 1 మార్క్ అండి. అంటే ఒక ప్రశ్న మీరు ఆన్సర్ చేసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టయితే ఒకవేళ అది తప్పుపోయినట్టయితే మీకు 1/3 మార్క్ అంటే 0.3 మార్క్స్ మీరు కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారండి. 2 1 మార్క్ క్వశ్చన్స్. ఒక 1 మార్క్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఇంకో 1 మార్క్ క్వశ్చన్ తప్పు చేశారు. సో మీ టోటల్ స్కోర్ వచ్చేసి 0.7. అదే రకంగా ఇంకొక విద్యార్థి 2 1 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, ఒకటి కరెక్ట్గా ఆన్సర్ చేశాడు, ఇంకొకటి అతను షూర్గా లేకపోవడం వల్ల వదిలేశాడు. సో అతని స్కోర్ 1. సో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వ్యక్తికి 0.7 వచ్చింది, 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వ్యక్తికి 1 మార్క్ వచ్చింది. సో దీనివల్ల నెగిటివ్ మార్కింగ్ అనేది మీ స్కోర్ పట్ల మీ ర్యాంక్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్టయితేనే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఓకే, సో అయితే ఈ గేట్ పరీక్ష అనేది ఎవరెవరు రాయొచ్చు, దానికి కావాల్సిన అర్హతలు ఏంటో తెలియజేయండి. మెయిన్గా అంటే యూజువల్లీ బీటెక్ స్టూడెంట్స్, బీఈ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. సో వాళ్ళు ఫైనల్ ఇయర్లోకి వచ్చాక దే విల్ బి ఎలిజిబుల్ టు టేక్ ద ఎగ్జామినేషన్. అలా కాకుండా ఎంఎస్సి స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అండి. ఫైనల్ అంటే 4 years డిగ్రీ ఉండాలి. ఇప్పుడు మామూలుగా బీఎస్సీ తీసుకున్నట్టయితే అది 3 years ప్రోగ్రామేనండి. సో బీఎస్సీ తర్వాత మీరు ఎంఎస్సీ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్గా ఉంటారు గేట్ రాయడానికి. ఓకే అండి, మరో కాల్ చూద్దాం ఇప్పుడు. హలో హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. రైట్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను బీటెక్ లో ఈసీ బ్రాంచ్ తీసుకున్నాను సార్. ఓకే, అయితే ఇప్పుడు నేను మైనింగ్ మీద కొంచెం ఉంది సార్ నాకు. అయితే నేను ఇప్పుడు మైనింగ్ చేసా, గేట్ ఎగ్జామ్ రాసి మైనింగ్ బ్రాంచ్ తీసుకోవచ్చా? మీరు ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న బ్రాంచ్ ఏంటండి? ఈసీ సార్. ఈసీ, ఎస్. మీరు తప్పకుండా మైనింగ్ రాయొచ్చండి. కాకపోతే మీకు మైనింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్లో ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందులో మీకు మైనింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవి ఉండవండి. సో మీరు మైనింగ్ ఎగ్జామినేషన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఆప్ట్ చేసుకున్నట్టయితే మీరు మైనింగ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ చదవాల్సి వస్తుంది. సో దానికి మీరు ఇంకా ఎక్కువ టైం వెచ్చించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మైనింగ్ తీసుకున్నట్టయితే మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మైనింగ్ ఇండస్ట్రీలో
జాబ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు, మీరు ఎంత సమయం వెచ్చించగలరు అనేది మీరు చూసుకోవాలి. రైట్ అండి, మరో కాల్ చూద్దాం. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నేను గుంటూరు నుంచి బాబు మాట్లాడుతున్నానండి. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తామండి, అది డిస్టెన్స్ మోడ్. మీ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని అడిగాను. ఓకే, తప్పకుండా ఉంటుందండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మీరు కెమికల్ తీసుకున్నట్టయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు గేట్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి, అందులో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాయి. స్ట్రీమ్ వైజ్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, మీకు ఒకవేళ మీకు ఏమైనా స్కాలర్షిప్ కావాలనుకున్నా కానీ దానికి ఉండవలసిన పర్సంటేజ్ అనేది కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసింది. ఓకే, అయితే ఇందాక మీరు అన్నట్టుగా బీటెక్ కానీ బీఈ కానీ చేసిన వాళ్ళతో పాటుగా ఎంఎస్సీ కానీ ఎంసీఏ కానీ చేసిన వాళ్ళు కూడా అన్నారు. సో అవి డిస్టెన్స్ మోడ్లో చేసినా కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందంటారా? లేదండి, డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఆ ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ఏఐసిటి అండి. ఏఐసిటి అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్లో మీరు కనుక చేసినట్టయితేనే మీరు గేట్ రాయడానికి అర్హులు అయ్యి. ఓకే, అంటే ముందర ప్రీవియస్ కాలర్ అదే అడుగుతున్నారు, డిస్టెన్స్ మోడ్లో చేశారు అని చెప్పి. ఓకే రైట్, మరో కాల్ తీసుకుందాము. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం. రైట్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గేట్ ఎగ్జామ్ గురించి? అవును మేడం, అదే మొన్నే హలో రైట్, మాట్లాడండి. చెప్పండి. అదే మొన్నే బీటెక్ 2014లో బీటెక్ సివిల్ కంప్లీట్ అయిందండి. ఓకే, అయితే మొన్న జనవరిలో రాశాను ఎగ్జామ్ గేటు. రాస్తే అదే అంటే ఆ 65 బిట్స్కి 62 బిట్స్ బబుల్ చేసానండి. రాస్తే అదే మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏ రకంగా రాయాలి, అసలు కోచింగ్ తీసుకోకుండా రాశాను మొన్న. ఓకే, అంటే సివిల్ బీటెక్ సివిల్ అండి, అంటే దాని మీద సివిల్ మీద ఏమైనా గేటు ప్రిపేర్ అయితే బెస్ట్ అంటారా ఏంటి? సివిల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనం తీసుకున్నట్టయితే మనకు ఉన్న 7 ఐఐటీస్లో ఆల్ ద ఐఐటీస్ ఆర్ ఆఫరింగ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అండి. అదే కాకుండా పబ్లిక్ సెక్టర్స్లో దేర్ ఆర్ 4 పబ్లిక్ సెక్టర్స్, 4 పబ్లిక్ సెక్టర్స్ గేట్ స్కోర్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది సివిల్లో. మీరు కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యాను అన్నారు. సో కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఒక క్రమమైన పద్ధతిలో చదువుకోవడం అనేది ఉంటుంది. మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఎంత ప్రిపేర్ అయ్యారు అన్నారు అనే దానికంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మార్కెట్లో చూసినట్టయితే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో మీరు ఎక్కడైనా అప్రోచ్ అయ్యి మీరు కోచింగ్ తీసుకొని ఒక క్రమంగా ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయండి. రైట్ అండి, మరో కాల్ చూద్దాము. హలో 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 టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఒకసారి సార్తో మాట్లాడాలండి. తప్పకుండా, ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ ఉంటే కనుక ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. రైట్, అట్లాగే మేడం, 1 సెకండ్ టీవీ వాళ్ళు. హలో ఎస్ మేడం, చెప్పండి మేడం. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం, నేను మౌనిక మాట్లాడుతున్నాను. బీటెక్ ఈసీ తీసుకున్నాను మేడం. ఓకే, ఎన్నో ఇయర్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు 4th ఇయర్ అండి. 4th ఇయర్ చేస్తున్నారు. ఓకే, గేట్కి సంబంధించి ఏం అడగాలనుకుంటున్నారు? అంటే బీటెక్ అయిపోయినాక గేట్ రాస్తే బాగుంటుందా, లేకపోతే యూఎస్ఎల్ ఎంఎల్ చేస్తే బాగుంటుందా అని ఓకే సార్ నాకు డౌట్ అడుగుతాను. రైట్, అది అంటే మీరు అడిగిన ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలండి. సో మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఇక్కడే పబ్లిక్ సెక్టర్లో జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదు మీరు యూఎస్లో వెళ్ళి అక్కడే ఎంఎస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలండి. కానీ నా ఒపీనియన్లో నేను చెప్పేది ఏంటంటే మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసినట్టయితే మీరు యూఎస్కి వెళ్ళి సంపాదించేదానికి ఈక్వల్గా మీరు ఇక్కడే సంపాదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్స్ ఆఫర్ చేసే ప్యాకేజెస్ ఆ విధంగా ఉన్నాయి. మినిమంలో మీకు 7 to 8 lakhs ప్యాకేజ్ అనేది వస్తుందండి, ఇనిషియల్ ప్యాకేజ్. సో యాజ్ టైం ప్రోగ్రెసెస్ యూ విల్ బీ అంటే మీరు అట్లీస్ట్ ఒక 14-15 lakhs ప్యాకేజ్ వరకు వెళ్తారు డౌన్ ద లైన్ ఇన్ 5 years అండి. సో నా ఒపీనియన్లో మీరు గేట్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారంటున్నారు కాబట్టి మీరు వీలైనంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ ఫోకస్డ్గా ఉండండి. చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేస్తారు. అలా కాకుండా ఈ 6 months 1 year కంప్లీట్గా ఫోకస్ పెట్టి మీరు ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలరండి గేట్. రైట్ అండి, మరో కాల్ చూద్దాం. హలో హలో, నా పేరు రాజేష్ మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొన్నూరు నుంచి మాట్లాడుతున్నాను.
ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటి? నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఎలక్ట్రికల్ చదువుతున్నానండి. ఓకే పవర్ గ్రిడ్లో రావాలంటే ర్యాంక్ ఎంతలోపు రావాలి? ఓకే మీకు 1000 లోపు ర్యాంక్ వస్తే మీకు ఆ పవర్ గ్రిడ్ నుంచి కాల్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ప్రతి సంవత్సరము వాళ్ళు నంబర్ ఆఫ్ సీట్స్ అనేది రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు 200 వేకెన్సీలు ఉన్నాయా 300 వేకెన్సీలు ఉన్నాయా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ వేకెన్సీస్ని పట్టి ఏ ర్యాంక్ వరకు పిలుస్తారనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 1000 వరకు ర్యాంక్ వాళ్ళని పిలుస్తారు. ఒకవేళ 200 వేకెన్సీసే ఉన్నాయండి, 800 ర్యాంక్ వరకు పిలుస్తారండి. సో వాళ్ళు రిలీజ్ చేసే నెంబర్ ఆఫ్ పోస్ట్ని బట్టి మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే మీరు పవర్ గ్రిడ్ని ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీరు అంటే నా సజెషన్ మీరు 500 లోపు ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రైట్, సూర్య గారు నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. నమస్తే అండి, దివ్య అండి నా పేరు. ఓకే మేము గోవార్కా నుంచి కాల్ చేస్తున్నా. అయితే మా అన్నయ్య సిఎస్సి కంప్లీట్ చేశారు బీటెక్. అయితే మరి ఎంఎస్కి ట్రై చేస్తున్నాడు. గేట్ రాయడం బెటర్ అంటారా? మరియు నేను +2 కంప్లీట్ చేశాను. బిఎస్సిలో ఏం కోర్సెస్ ఉంటాయి ఐఐటీస్లో? నేను బైపీసీ. ఓకే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ అని అంటే గేట్కి ఏ రకంగా రిలేషన్ ఉండదండి. మీ బ్రదర్ చెప్పినట్టయితే మీ బ్రదర్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారన్నారు. అతనికి మంచి అవకాశాలు ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్స్ ఒక 7 పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అగ్రీ చేసేవి. సో అట్ ద సేమ్ టైం అదే కాకుండా మీరు ఐఐటీస్ తీసుకున్నట్టయితే ఐఐటి బాంబే ఈజ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అండి. అందులో కనుక చదివినట్టయితే దేర్ ఆర్ మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ విచ్ ఆర్ రెడీ టు టేక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఇన్ఫోసిస్, సత్యం, లేకపోతే మనము టీసీఎస్ చూసినట్టయితే దే ఆర్ రెడీ టు టేక్ స్టూడెంట్స్ అండి విత్ వెరీ గుడ్ ప్యాకేజ్. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నేను సివిల్ డిపార్ట్మెంట్ అండి. ఓకే సివిల్ పిఎస్యూస్ ఏమేమి రిక్రూట్ చేసుకుంటున్నాయో గేట్ కోర్స్ తీసుకొని అని కనుక్కున్నామని కాల్ చేస్తాను. ఓకే, సివిల్ డిపార్ట్మెంట్ అన్నారు. స్టిల్ బీటెక్ స్టూడెంట్ ఏనా మీరు? యా, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ చేస్తాను. అటెండ్ చేస్తాను. యా యా ఓకే ఓకే రైట్. టోటల్గా 6 పిఎస్యూస్ ఆర్ కన్సిడరింగ్ సివిల్ స్కోర్ అండి. మీరు ఒకసారి గేట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గేట్ 2015కి ఎవరెవరు కన్సిడర్ చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చండి నోటిఫికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం తేడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ చేయకపోవచ్చు. సో మీరు ఒక్కసారి గేట్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఒకసారి అందులో చూడండి, ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే రైట్. అయితే ఇంతవరకు మనకు వచ్చిన కాల్స్ చూస్తూ ఉంటే కనుక కొంతమంది 4th ఇయర్లో ఉన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు, లేదంటే కనుక 4th ఇయర్ అయిపోయింది అన్నట్టుగా కాల్ చేస్తున్నారు కదా. మరి మీరు ఇందాక చెప్పినట్టుగా చూస్తూ ఉంటే కనుక 2nd ఇయర్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. దట్టు 2012లోనే ఒకళ్ళు బీటెక్ పాస్ అవుట్ అన్నారు కదా. సో ఒకవేళ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఈ గేట్ రాయాలి అని అనుకుంటే కనుక ఎన్ని ఇయర్స్ వరకు మనకి అవైలబిలిటీ ఉంటుంది? ఎలిజిబిలిటీ అనేది మనకు పర్టికులర్ లిమిట్ అంటూ ఏం లేదండి. సో యూ క్యాన్ గో హెడ్. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ తీసుకున్నట్టయితే దేర్ ఆర్ మెనీ ప్రొఫెసర్స్ హూ ఆర్ కమింగ్ టు టేక్ కోచింగ్ విత్ అవర్ ఇన్స్టిట్యూట్. 40-45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసం గేట్ ఎగ్జామినేషన్ రాయడానికి అనేది మా ఇన్స్టిట్యూట్ కోచింగ్కి వస్తూ ఉంటారు. సో ఎలిజిబిలిటీ అనేది మీరు దాని గురించి ఆలోచించొద్దండి. అంటే టైం లిమిట్ అనేది పర్టికులర్గా అంటూ ఏం లేదు. కాకపోతే మీరు ఎంత టైం వేస్ట్ చేయకుండా గేట్ని క్లియర్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఓకే, మరో కాల్ చేద్దాం ఇప్పుడు. హలో హలో మేడం. హలో మేడం, సార్తో మాట్లాడు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటో చెప్పి మీ డౌట్ ఏంటో సార్కి చెప్పండి. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు సురేష్ మేడం. ఓకే, మీ డౌట్ ఏంటో చెప్పండి. మా మిస్సెస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు గేట్ ప్రిపేర్ కావాలంటే ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేస్తే సరిపోతుందా అని అడుగుదాం. మ్యాథ్స్ స్టూడెంట్. ఓకే, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తే సరిపోతుందండి. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఉండగా, అంటే ఎంఎస్సీ ప్రోగ్రామ్ వచ్చేసి 2 years ఉంటుందండి. ఆ 2 years ప్రోగ్రాంలో ఫైనల్ ఇయర్లో ఉండగా మీరు గేట్కి అప్లై చేయొచ్చండి. మీరు గేట్ ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు. ఓకే, మరో కాల్ చూద్దాం ఇప్పుడు. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. హలో హలో అది గేట్ కి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ కోచింగ్ తీసుకొని చేయాలా లేదంటే వితౌట్ కోచింగ్ స్టార్ట్ చేయాలా? ఓకే, ముందుగా మీరు ఏం చదువుతున్నారు? బీటెక్ 4th ఇయర్ ఈసీ. ఓకే, బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారు, ఈసీఈలో ఉన్నారు. ఓకే, సో ఈ పాటికే మీరు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్లీట్ 4 years సిలబస్ చదవాలి.
సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీకు ఆల్మోస్ట్ 6 months టైం ఉంది. ఈ 6 monthsలో కనుక మీరు అట్లీస్ట్ డైలీ ఒక 4 to 6 hours టైం స్పెండ్ చేసి దాంట్లో ఇప్పుడు మీకు తీసుకున్నట్టయితే టోటల్గా 9 to 10 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆ 9 to 10 సబ్జెక్ట్స్లో వెయిటేజ్ ఎక్కువగా ఉన్న సబ్జెక్ట్స్ అంటే లాస్ట్ 4 yearsలో మీరు చూసినట్టయితే ఏ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఎక్కువగా ఉందో ఆ సబ్జెక్ట్స్ని తీసుకొని వాటిని కంప్లీట్గా థరోగా చదివి మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే దానికి ఒక 15 marks వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఎబిలిటీ తీసుకున్నట్టయితే అది ఒక 15 marks ఉంటుంది. సో ఇవి రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైనా ఒక 5 కోర్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని కంప్లీట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా గేట్ క్రాక్ చేయగలరండి. రైట్. మరి సూర్య గారు ఇలా మా స్టూడియోకి విచ్చేసి ఎంతోమంది గేట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చారు. అలాగే నోటిఫికేషన్ వివరాలు కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చూసారు కదండి, ఇది ఈనాటి గైడ్ కార్యక్రమం. రేపటి గైడ్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.